మా యొక్క ఉద్యోగాలు చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఇక ఆదివారము సాయంత్రమున ఆయా గ్రామాలలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తూ ఉంటున్నాం. ఈరోజు ఇక ప్రాంతానికి రావటానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు. చక్కగా మమ్మల్ని ఆహ్వానించిన గ్రామ ప్రజలకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో ఈ యొక్క యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అధ్యక్షులు బ్రదర్ వినీత్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క సేవకుల ద్వారా ఈ యొక్క ప్రాంతంలో సువార్త వర్తమానాన్ని తెలియజేస్తూ ఉండగా శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి గ్రామస్తులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మాటలు కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనే మాట మనము చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. మరి నేనే మార్గము అంటే ఎక్కడికి మార్గము అంటే మనం గమనిస్తే ఒకసారి పరలోకానికి మార్గము అనే విషయాన్ని తెలుసుకోవాలి. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో మనందరం కూడా మంచిగా జీవించాలి. గమనించండి, మనం ఇష్టానుసారంగా జీవిస్తే పరలోకానికి వెళ్ళాం. అదే మనం ఏమంటామంటే మరొక మాట స్వర్గం అంటాం. కాబట్టి ఈ యొక్క క్రైస్తవ్యము అనేది ఇది ఒక మతము కాదు అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. క్రైస్తవ్యము అనేది ఒక మార్గము మాత్రమే. ఎక్కడికి మార్గము అంటే బైబిల్లో ఏమని అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు వారు మాత్రమే ఎందుకు మార్గము అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు దేవుడు ఎలా అయ్యాడు అనే విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే అక్కడ కొన్ని కారణాలు నేను చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్టుగా మన అందరికీ తెలుసు. దానికి చరిత్ర ఆధారాలు కూడా చాలా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకంలో జన్మించారు. ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరము జీవించాడు. మనం చూస్తే అదే విధంగా ఆయన సువార్తను కూడా ప్రకటించాడు. ఆయన సువార్తలో ఏముందంటే అందరూ కూడా మంచిగా బ్రతకాలి, మంచి అలవాట్లు కలిగి జీవించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఎవరిని మనము ఎటువంటి తప్పులు చేయకూడదు, నరహత్య చేయకూడదు అని మనకు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇలాంటి చాలా మంచి అలవాట్లు కూడా ఆయన మనకు నేర్పించాడు. అయితే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన జన్మించినప్పుడు పరిశుద్ధంగా జన్మించాడు. అదేవిధంగా ఆయన మరణం చూస్తే ఆయన మరణం కూడా పరిశుద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన మరణం వరకు కూడా ఆయన మనం గమనిస్తే ఆయన పవిత్రంగా బ్రతికాడు. ఎక్కడ కూడా ఆయనలో పాపం లేదు. అయితే మనం గమనించినప్పుడు అందు నిమిత్తమే ఆయన యొక్క రక్తము చాలా విలువైంది. కనుక మన పాపాలు పోవాలంటే మరి పవిత్రమైన రక్తం కావాలి. అందు నిమిత్తమే యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో మరణించాడు. ఈ రోజు చాలా మందికి కూడా ఆ విషయం తెలియదు. సిలువ మరణాన్ని చూసినప్పుడు ఆయన తప్పు చేశాడేమో అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. కానీ అసలు సత్యం ఏంటంటే ఆయన రక్తము అంత విలువైంది. ఆయన రక్తం వలన పాపం అనేది కడగబడుతున్నటువంటి సత్యాన్ని గ్రహించాలి. కనుక ఈ లోకంలో ఎవరు కూడా ఆ విధంగా పవిత్రంగా బ్రతకలేదు. కనుక ఆయన జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఆయన యొక్క జీవితం అంతా కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి ఎటువంటి స్త్రీ సంబంధం లేకుండా ఆయన బ్రతికాడు. మంచి యవ్వన కాలంలో ఆయన మరణించాడు, తిరిగి మళ్ళీ లేచాడు. ఇది ప్రాముఖ్యం. కనుక ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో ఆయన మరణాన్ని జయించాడు. కాబట్టి మరణము ఆయన మీద ప్రభావితం చేయలేకపోయింది. కనుక ప్రతి ఒక్కరూ సత్యాన్ని గ్రహించి యేసుక్రీస్తు యొక్క రక్తపు విలువను తెలుసుకొని కనుక ఆయన మాత్రమే మార్గం అని గ్రహించి ఆయన నమ్ముకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుడు ఈ గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా మనకు లోతైనటువంటి మర్మాలు ఉన్నాయి. అవి ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం నుండి మీకు క్లుప్తంగా వివరించాను. కనుక మనం గమనించినప్పుడు ఆయన చరిత్రను ఒకసారి మీరు తిరగేస్తే మనం చూసినప్పుడు కూడా పుస్తకాల్లో ఎలా ఉంటుందంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనే మాట గమనిస్తాం. దానికి కారణం ఏంటి? ఆయన ఆ రోజుల్లో ఆయన యొక్క జన్మ అందరికి కూడా ఒక పాఠం నేర్పించింది.
అందునిమిత్తమే ఈ రోజు కూడా పుస్తకాల్లో ఏముంది? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని మనం గమనిస్తాము. అదే మనం గమనించినప్పుడు ఆయన సమాధి కూడా తెరవబడి ఉంది. దానికి కారణం అంటే ఆయన తిరిగి లేచాడు అనే విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా చరిత్ర ఆధారాలు ఉన్నాయి కనుక యేసు క్రీస్తు వారు నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు, ఆయన పరలోకానికి మార్గం అనేటువంటి సత్యాన్ని ఈ రోజు మిమ్మల్ని తెలియజేస్తున్నాం. కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరిచి దీవించును గాక. దేవుడు ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులను, వ్యాపారవేత్తలను దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్య సందేశాన్ని క్లుప్తంగా అందించిన వినీత్ బేదర్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఇక గ్రామంలో ఉన్న గ్రామ ప్రజల కొరకు, ఉద్యోగస్తుల కొరకు, వ్యాపారస్తుల కొరకు, వ్యవసాయం చేస్తున్న వారి కొరకు, ఈ గ్రామ క్షేమం కొరకు మన మధ్యలో ఉన్న అనిల్ బెదర్ గారు క్లుప్తంగా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, నీకే స్తోత్రమయ్యా. ఈ దినమునైనా తండ్రి ప్రభా, బ్రదర్ వినీత్ బ్రదర్ నైనా తండ్రి ప్రభా, నాయన వాక్యం చెప్పి ఉండగా, సువార్త చెప్పి ఉండగా తండ్రి ప్రభా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము నాయన తండ్రి. అవును ప్రభా, నీవే మాకు మార్గము, నీవే మాకు జీవము, నీవే మాకు సత్యము గనుక తండ్రి నీ మాటలు తండ్రి ప్రభా ఈ ప్రాంతంలో ఆయా బోధించినటువంటి నీ దాసుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి యొక్క ప్రాంత ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తూ వారందరినీ తండ్రి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి.